వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు యేసు పేరిట నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ శారీరకంగా మీరు బలహీనులుగా ఉంటే తప్పకుండా పరలోకమందున్న తండ్రి మీకు సహాయం చేసి మరలా మీకు ఆరోగ్యకరమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి నిరీక్షణను కలిగి ఉండండి, దేవుని వాక్యమును నిరంతరం వింటూ ఉండండి. ప్రియులారా, ఈరోజు మన కార్యక్రమంలోనికి అద్భుతమైనటువంటి పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమంలో సమయమును గూర్చినటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠం మన కొరకు సిద్ధంగా ఉంది. ఇది సమయమా, ఇది సమయమా అనేటువంటి ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుందాం. సమయము యొక్క స్థితిగతులను బట్టి మనిషి యొక్క ప్రవర్తన ఉండాలి. ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలని మనిషి నేర్చుకోవాలి. అన్ని సమయములలోనూ ఒకే విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదు. సమయమును బట్టి ప్రవర్తన మార్చుకోవాలి, సమయమును బట్టి విధానం మార్చుకోవాలి. దీనిని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దావీదు కుమారుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఒక ఆలోచనాత్మకమైన సందర్భం మనకు కనిపిస్తుంది. సమయమును బట్టి మనిషి ఏ విధముగా ఆలోచించాలి, ప్రవర్తించాలి అనే దానిని కొన్ని ఉదాహరణలతో అక్కడ సొలొమోను గారు ప్రస్తావించారు. ఉదాహరణలు చెబితే మనకు బాగా అర్థమవుతుంది కనుక ఉదాహరణలు చెప్పారు. సమయమును బట్టి మనిషి యొక్క ప్రవర్తన మారాలి. కాని సమయంలో కాని పనిని చేయకూడదు. సరైన సమయంలో సరైన పనిని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మానవ జాతికి దీని మీద అవగాహన లేదు. ప్రతి సమయంలోనూ మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించాలి అనేటువంటి ఉద్దేశం మనుషులలో ఈరోజు కనిపిస్తుంది. అందువలన మహాదేవుని కృపకు నోచుకోలేకపోతున్నారు, దూరంగా ఉంటున్నారు. సమయమును బట్టి మనిషి ప్రవర్తన మార్చుకోవాలి అని సొలొమోను గారు చెబుతున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ మాటలను మీరు చూడండి. 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 1వ వచనం మొట్టమొదటి మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది అంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి.
ఆయా పరిస్థితులలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఆయా పరిస్థితులలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి. ప్రతి దానికి సమయము కలదు. అంటే ఒక సమయంలో ఒక విధంగా ప్రవర్తించాలి, మరో సమయంలో మరో విధంగా ప్రవర్తించాలి. సమయమును బట్టి ప్రవర్తనను మనం మార్చుకోవాలి. సమయమును బట్టి మనం ప్రవర్తనను మార్చుకోవాలి, పనిని మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా ప్రతిదానికి సమయము కలదు అనేటువంటి ఈ సందర్భం ఆకాశము క్రింద నివసించుచున్నటువంటి మనుష్యులలో ప్రత్యేకంగా కనిపించాలి. ఆకాశము క్రింద మనుష్యులలో పనులు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భూమి మీద జీవితాలు మానవులలో కనిపిస్తున్నాయి కదా. మనుష్యులలో ప్రతి దానికి సమయము కలదు. సమయమును బట్టి మనిషి చక్కగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. సమయమును బట్టి మనిషి ప్రవర్తన విధానం చక్కగా మార్చుకోవాలి. కాని సమయంలో మనిషి వింతగా కాని పనులు చేస్తున్నాడు. కాని సమయంలో కాని పనులు, ఇది అసలు ఆ పని చేయటానికి సమయం కాదు. ఈ సమయం ఈరోజు మనిషి యొక్క జీవితం, ప్రవర్తన విధానం ఈ విధంగా ఉండటానికి ఇది సమయం కాదు. ఈ సమయంలో మనిషి వేరే విధంగా ఉండాలి, వేరే ప్రవర్తనను కలిగి ఉండాలి, వేరే ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు మనం చూడాలి. సొలొమోను గారు ప్రస్తావించినటువంటి ఉదాహరణలే మనం చూద్దాం, ఆలోచిద్దాం, దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ వచనం వరకు సుమారు 7 వచనాలలో 14 ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. 7 వచనాలలో 14 ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 14 ఉదాహరణలు కూడా మనం చక్కగా ఆలోచన చేస్తే ఆకాశము క్రింద జరిగే ప్రతి ప్రయత్నమునకు ఒక సమయం ఉంది. సమయంలో సరైన పనిని చేయాలి, సరైన సమయంలో సరైన పనిని చేయాలి, కాని సమయంలో కాని పనిని చేయకూడదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఫలానా పనిని చేయటానికి, ఫలానా విధంగా ప్రవర్తించటానికి, ఫలానా విధంగా మనం ఆలోచించటానికి ఇది కాని సమయం అని మనకు తోచినప్పుడు అలా ఆలోచించకూడదు, అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు. ఇది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అంటే మనుష్యులకు ఈ జ్ఞానం యొక్క విలువ తెలియదండి. నిజంగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ జ్ఞానమును మనుషులు పొందితే ఈరోజు మానవజాతి ఎంతో బాగుండేది, ఎంతో ఆరోగ్యకరంగా ఉండేది. మనుషుల జీవితాలు దేవునికి దూరంగా, మనుషుల జీవితాలు అస్తవ్యస్తంగా, ఎందుకు పనికిరానివిగా, వారిని వారే పొడుచుకుంటున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాయంటే కారణం ఈ జ్ఞానం మనుషుల్లో లేదు. సరైన సమయంలో సరైన ప్రవర్తనను మనిషి కలిగి ఉండాలి అనేటువంటి జ్ఞానం మనుషుల్లో లేదు. కనుక ఇక తడవు చేయకుండా ఆ ఉదాహరణల్లోనికి మనం వెళదాం. ముందుగా దైవ గ్రంథంలో ఆ ఉదాహరణలు మనం చదువుదాం, తర్వాత వాటిని విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుండి. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు కౌగలించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. ఎన్ని ఉదాహరణలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? సుమారు 7 వచనాలలో 14 ఉదాహరణలు ఇవన్నీ కూడా. ఈ ఉదాహరణలన్నీ దేనిని గురించి సూచిస్తున్నాయి? ప్రతిదానికి సమయము కలదు.
ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అంటే ఇవన్నీ కూడా ఆకాశం క్రింద జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఈ 14 ఉదాహరణలు కూడా ఆకాశం క్రింద మనుషులలో కనిపించేటువంటి పనులు, ప్రయత్నాలు. వీటికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉందని జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు చెబుతున్నాడు? ఏదో ఈ ఉదాహరణలలో మనం చదువుకున్న తర్వాత ఈ ఉదాహరణలను మనం పాటిస్తామని, ఈ ఉదాహరణల ప్రకారం నేర్చుకుంటామని, నడుచుకుంటామని కాదు. వీటన్నిటినీ మనం ఆలోచించిన తర్వాత ఒక ఉన్నతమైన సంగతిని తెలుసుకుంటామని దేవుడు ఈ విషయాలన్నిటినీ పొందుపరిచాడు. ఇందులో చాలా విషయాలు మనకు తెలిసినవి, కొన్ని విషయాలు మనకు తెలియనివి అయినా సరే మనుషుల్లో నేటికి ఈ సందర్భాలలో, ఈ ఉదాహరణలలో చాలావి జరుగుతున్నా సరే వీటన్నిటిని బట్టి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. కనుక ఆ జ్ఞానమును మనం నేర్చుకోవాలి. అజ్ఞాన దశలో నుండి ఆ జ్ఞాన దశలోనికి మనం వెళ్ళాలి. దేవుని జ్ఞాన దశలోనికి మనం వెళ్ళాలి. ఉదాహరణలను మనం పరిశీలన చేద్దామా? ప్రతిదానికి సమయం ఉందని మన మధ్య జరుగుతున్నటువంటి ఎన్నో పనులు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యక్రమాలు మనకు జ్ఞానములు ఎలా నేర్పిస్తున్నాయో చూడండి. దేవుడు నేర్పించబోయే ఉన్నతమైన సంగతిని నేర్చుకున్నట్టుకి ఇవన్నీ కూడా ఒక పునాదిగా ఎలా ఉపయోగపడతాయో మీరు ఆలోచన చేయండి. మొట్టమొదట జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటున్నారు? పుట్టుటకు చచ్చుటకు సమయం ఉంది. పుట్టుటకు చచ్చుటకు సమయం ఉంది. ఒక తల్లి 9 నెలల పాటు శిశువును మోసి 9 నెలలు పూర్తయ్యాక ఒక బిడ్డకు జన్మనివ్వటానికి తల్లి ఆలోచన చేస్తుంది. ఒక బిడ్డ పుట్టడానికి అది సమయం. పుట్టుటకు ఒక సమయం ఉంది. ప్రతి మనిషి కూడా ఒకానొక సమయంలో పుట్టాడు, ఆ సమయంలో చావడు, ఆ సమయంలో పుట్టాడు. అది చచ్చుటకు సమయం కాదు, అది సమాధికి మోసుకొని పోవుటకు సమయం కాదు, అది ప్రలాపించుటకు సమయం కాదు. ఇంటిలో ఒక శిశువు జన్మించాడు, ఒక శిశువు జన్మించింది. పుట్టుటకు ఒక సమయం ఉంది, అలాగే చచ్చుటకు కూడా ఒక సమయం ఉంది. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తున్నా, పుట్టడం చావటం రెండు పరస్పర వ్యతిరేకమైనటువంటి సందర్భాలు. ఈ రెండు కూడా ఖచ్చితంగా జరగాలి. ఈ రెండింటికి కూడా ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉన్నాయి. ప్రతి దానికి సమయం ఉంది అంటున్నాడు చూడండి. పుట్టుటకు చచ్చుటకు. పుట్టడానికి ఒక సమయం ఉంది, చావటానికి కూడా ఒక సమయం ఉంది. ప్రతి మనిషి కూడా ఒకానొక సమయంలో పుట్టాడు, మరో సమయంలో చచ్చిపోతాడు, అంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. కనుక పుట్టుటకు సమయం ఉంది, చచ్చుటకు కూడా సమయం ఉంది. ఏ సమయంలో అదే జరుగుతుంది కదా, ఏ సమయంలో అదే జరుగుతుంది కదా. మనిషి పుట్టే సమయంలో పుట్టుకే జరుగుతుంది, మనిషి చనిపోయే సమయంలో చావే జరుగుతుంది. కనుక ఈ విషయం మనకు ఏమి నేర్పిస్తుంది? ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, ఆయా సమయాలలో అవే జరుగుతాయి. పాఠం నేర్పించిందిగా, జీవించి ఉన్న మనందరికీ కూడా పాఠం నేర్పిస్తున్నదిగా. ఓకే, మొదటి ఉదాహరణ మీకు అర్థమైంది. రెండవ ఉదాహరణలోనికి వెళ్దాం. నాటుటకు పెరికివేయుటకు. ఇప్పుడు మన జీవితాల దగ్గర నుండి ప్రకృతిలోనికి వెళదాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి దగ్గరికి వెళ్దాం. దేనినైనా నాటుటకు ఒక సమయం ఉంది, దేనినైనా పెరికివేయుటకు కూడా ఒక సమయం ఉంది. ఒక వరి పొలం అనుకోండి, భూమిని బాగా దున్నిన తర్వాత, ఆ భూమిని సిద్ధపరిచిన తర్వాత ఆ భూమిలో విత్తనాలు వేస్తారు. ధాన్యపు గింజలను విత్తనాలుగా వేస్తారు. విత్తనాలను వేసేటప్పుడు అది దేనికి సమయం? నాటుటకు సమయం. అప్పుడు దేనినైనా పెరికేస్తారా? ఏదైనా ఒక చిన్న మొక్క వచ్చింది అనుకోండి, తర్వాత దానిని పెరికేస్తారా? లేదు. అది నాటుటకు సమయం, నారు నాటుటకు సమయం. నారు నాటే సమయంలో ఖచ్చితంగా నాటుతారు. ప్రతి మొక్కను చిన్న చిన్న మొక్కలుగా ఆయా వరుసలలో నాటుతారు. ఎంతో కష్టంతో నారు నాటే కార్యక్రమం జరుగుతుంది. నాటుటకు ఒక సమయం ఉంది, ఒక తేదీని నిర్ణయించుకుంటారు, పరిస్థితులన్నిటిని అనుకూలంగా చూసుకుంటారు. ఇది నాటే సమయం, నాటుటకు ఇది సమయం, పరిస్థితులన్నీ చక్కగా అనుకూలించి ఉన్నాయి కనుక నారు నాటుతారు.
నారు నాటిన కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, కొంతకాలానికి నాటబడినది ఏమవుతుంది? పరిపక్వ దశలోనికి వస్తుంది. అంటే ధాన్యం ఏపుగా పెరుగుతుంది. వరి మొక్కలన్నీ కూడా ఏపుగా పెరుగుతాయి, ధాన్యం బాగా పరిపక్వ దశలోనికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇది పెరికి వేసే సమయం, కోత కాలము. నారు నాటే కాలము, కోత కోసే కాలము. నారు నాటే కాలంలో నారు నాటుతారు, అది నాటే సమయం, అది పెరికి వేసే సమయం కాదు. పెరికి వేసే సమయంలో అంటే కోత కాలంలో అన్నిటిని పెరికి వేస్తారు. అప్పుడిక నారు నాటరు. ఎక్కడైనా ఒక చిన్న గొయ్యి తీసి మరలా నారు నాటేటువంటి పని ఎవరైనా పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోరు. అప్పుడు అంతా కూడా ఊడ్పే, అప్పుడంతా కూడా కోతే. చూసారా? నారు నాటుటకు, పెరికి వేయుటకు, ఏదైనా ఒక మొక్కను నాటుటకు, దానిని పెరికి వేయుటకు ఒక సమయం ఉంది. నాటే సమయంలో నాటుతున్నారు, పెరికి వేసే సమయంలో దానిని పెరికి వేస్తున్నారు. చెట్లు పెంచండి. మనకు చక్కని పుష్కలమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ అందాలంటే, గాలి కలుషితం కాకుండా, గాలిలో ఉన్నటువంటి కలుషితమైన పదార్థాలన్నీ కూడా కాసింతైనా సరే అవి శుద్ధీకరించబడాలంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మరలా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను నాటండి. చెట్లు నాటండి, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి అని అప్పుడప్పుడు మనకు చెబుతూ ఉంటారు. ఆ కార్యక్రమాలను మన మధ్య జరిగిస్తూ ఉంటారు. మనం కూడా చెట్లు నాటుతూ ఉంటాం. చెట్లు నాటుతున్నప్పుడు రోడ్డు పక్కన కావచ్చు, లేక ఇళ్లలో కావచ్చు, లేక ఏదైనా ఒక ప్రాంతంలో కావచ్చు, చెట్లు నాటుతున్నప్పుడు అది నాటే సమయం కనుక అందరూ వస్తారు, మొక్కలను చక్కగా నాటుతారు. మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత అవి చాలా ఏపుగా బలంగా పెరుగుతాయి, వృక్షాలు అవుతాయి, చాలా చక్కగా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక రోడ్డు వేయాలనుకున్నారు, ఒక పెద్ద రోడ్డు వేయాలనుకున్నారు, శాంక్షన్ అయిపోయింది, నేషనల్ హైవే శాంక్షన్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? అడ్డుగా ఉన్నాయని తీసేస్తారు, నరికేస్తారు. కనుక ఇప్పుడు దేనికి సమయం అన్నమాట? నరికి వేయటానికి, పెరికి వేయటానికి సమయం అన్నమాట. ఆలోచన చేస్తున్నారా? ఒకనాడు వారే ఒక మొక్క నాటారు, ఇప్పుడు వారే ఒక వృక్షాన్ని పెరికి వేస్తున్నారు, వేళ్లతో సహా పెరికిలించేస్తున్నారు, ఆ చెట్టును నరికేస్తున్నారు. ఏదైనా ఒక నిర్మాణం చేయాలనుకున్నారనుకోండి, చెట్లన్నిటినీ తొలగించేస్తారు, పెరికి వేస్తారు. ఎందుకంటే ఇది దేనికి సమయం? పెరికి వేయటానికి సమయం. నాటుటకు, పెరికి వేయుటకు, పుట్టుటకు, చచ్చుటకు. మీకు బాగా అర్థమవుతుందా? ఈ ఉదాహరణలు చక్కగా అర్థం చేసుకుంటే ఏ సమయంలో ఆ విషయాన్ని, ఆ ప్రవర్తనను, ఆ పనిని మనం చక్కగా జరిగించాలని మనకు అర్థమవుతుంది. ఇక మూడవది, చంపుటకు, బాగు చేయుటకు. చంపుటకు, బాగు చేయుటకు. మరల మనుషుల దగ్గరికి వద్దాం. కరడుగట్టిన నేరస్తులను ఏం చేస్తారు? ఉరిశిక్ష ఒకవేళ వారికి ఖరారైపోతే ఆ నేరస్తుల్ని ఏం చేస్తారు? ఉరి తీసేస్తారు, చంపేస్తారు. ఒకవేళ సుప్రీంకోర్టులో ఉరిశిక్ష ఖరారు చేయబడింది, రాష్ట్రపతి గారు కూడా క్షమాభిక్ష పెట్టలేదు, ఇప్పుడు ఆ నేరస్తుల్ని ఏం చేయాలి? చంపేయాలి. చంపేస్తున్నారు అంటే అది దేనికి సమయం? చంపుటకు సమయం. తీర్పు వెలువరించింది, వాదోపవాదాలన్నీ ముగింపబడ్డాయి, శిక్ష ఖరారైపోయింది, నేరం రుజువైపోయింది, వారికి క్షమాభిక్ష కూడా ఇంకెవరు పెట్టడం లేదు. అప్పుడు వారిని చంపుటకు అది సమయము. వారిని చంపుటకు అది సమయము. మావోయిస్టులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు తుపాకీలు పట్టుకుని పోలీసుల మీదకి వచ్చేశారు. పోలీసులు వెంటనే తుపాకీలు తీసి ఎన్కౌంటర్ చేసేస్తారు. ప్రత్యేకంగా వారికి అదొక వెసులుబాటు. ఎవరైనా ఆయుధాలతో మీ మీద దాడి చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే మీరు వెంటనే వారిని చంపవచ్చు. చంపుటకు అది సమయం. ఆలోచించడానికి ఇక్కడ సమయం ఉండదు. ఎన్కౌంటర్ చేసేయాలి. చంపుటకు అలాగే బాగు చేయుటకు కూడా సమయం ఉంది. అదే నేరస్తుడు పట్టుబడ్డాడు, రిమాండ్లో ఉన్నాడు, లేక జైలులో ఉన్నాడు, శిక్షను అనుభవిస్తున్నాడు, ఉరిశిక్ష పడలేదు, యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే
కొన్నేళ్ళు జైలు శిక్ష పడింది, అతడు జైల్లో ఉన్నాడు. అతనికి ఆరోగ్యం వికటించింది, ఆరోగ్యం పాడైపోయింది, సుస్థి చేసింది. ఏం చేస్తారు? అలాగే వదిలేస్తారా? తీసుకుని వెళ్ళి బాగు చేస్తారు, ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు, అతన్ని మరలా ఆరోగ్యవంతునిగా మారుస్తారు. చంపేది వారే, బాగు చేసేది వారే, కానీ సమయం తేడా ఉంది. సమయం తేడా ఉంది. ఉరిశిక్ష పడుతున్నటువంటి ఖైదీ అయినా సరే ఉరిశిక్ష భవిష్యత్తులో పడుతుంది, కానీ ఇంకా నేరం రుజువు అవ్వటానికి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఇతనికి సుస్థి చేస్తుంది అనుకోండి, అంటే ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? బాగు చేస్తారు. ఎలాగూ ఉరిశిక్ష పడుతుంది కదా, ఉరిశిక్ష ఇంకా ఖరారు కాకముందే ఇలాగే ఉంచి చచ్చిపోనిద్దాం అంటారా? లేదు, సమయం కాదు కదా అది. ఉరిశిక్షకు సమయం వచ్చినప్పుడు ఉరిశిక్ష వేస్తారు, లేక అంతకు ముందటి సమయంలోనైతే బాగు చేస్తారు. ఎంత చక్కని జ్ఞానం అండి దేవుడు రాయించాడు. మనం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని మనకు నేర్పించడానికి దేవుడు ఈ ఉదాహరణలన్నీ ముందు పేర్కొంటున్నాడు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. 4వదిగా ఏమంటున్నాడు? పడగొట్టుటకు, కట్టుటకు. ఏదైనా ఒక ఇంటిని క్రొత్తగా నిర్మించుకోవాలనుకుంటే కట్టాలి. అదే ఇల్లు కొన్నాళ్ళు పాతపడిపోతే, అది శిథిలావస్థకు వచ్చేస్తే దాన్ని పడగొట్టేయాలి. అంతే కదండి. అంటే ఏ సమయంలో ఏం చేయాలి? పునాది వేసి దానికి చక్కగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దానిని కట్టాలి, దానిని జాగ్రత్తగా కట్టాలి, దానికి మంచి మెటీరియల్ వాడాలి, దానిని అందంగా తీర్చిదిద్దాలి. అదే కొంతకాలానికి, అంటే సమయం గడిచిపోయింది, సమయం మారిపోయింది, కొంతకాలం గడిచిపోయింది, కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి, శిథిలావస్థకు వచ్చేసింది అది. అప్పుడు ఏం చేయాలి? దానిని పడగొట్టేయాలి. పడగొట్టుటకు, కట్టుటకు సమయం ఉంది. పడగొట్టడానికి ఒక సమయం ఉంది, కట్టడానికి కూడా ఒక సమయం ఉంది. అంటే ప్రతిదానికి సమయం ఉంది కదా, ప్రతిదానికి సమయం ఉంది కదా. ఆలోచన చేయండి. తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ఏడవటానికి ఒక సమయం ఉంది, నవ్వటానికి కూడా ఒక సమయం ఉంది. లాభం కలిగింది నవ్వుతారు, నష్టం కలిగింది ఏడుస్తారు. ఆరోగ్యకరంగా ఉంది నవ్వుతారు, రోగం కలిగింది ఏడుస్తారు. ఏడ్చుటకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో మీరు ఖచ్చితంగా ఏడాలి. నవ్వుటకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో మీరు ఖచ్చితంగా నవ్వాలి. ఏడ్చుటకు, నవ్వుటకు ఆయా సమయాలు ఉన్నాయి, ఆయా కాలాలు ఉన్నాయి. అలాగే దుఃఖించుటకు, నాట్యమాడుటకు. మీరు ఒక చోట ఒక మూలను కూర్చుండిపోయి దుఃఖించటానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలో మీరు నాట్యం ఆడదామంటే కుదరదు. మీరు నాట్యమాడే సమయంలో, అంటే గెంతులు వేసే సమయంలో మీ మనస్సు ఉత్సాహంతో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మీరు దుఃఖిందామన్నా దుఃఖం రాదు. దుఃఖించుటకు ఒక సమయం ఉంది, అలాగే నాట్యమాడుటకు కూడా ఒక సమయం ఉంది. సమయమును బట్టి మనిషి ప్రవర్తన మార్చుకోవాలి, మనిషి తగు విధంగా ప్రవర్తించాలి. లోకమందు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి. ఏ విషయం కూడా, ఏ సంగతి కూడా, ఏ పరిస్థితి కూడా మన దగ్గర శాశ్వతంగా ఉండదు. నవ్వు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖం కలిగినప్పుడు దుఃఖిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. మనకు లాభం కలిగినప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏ సమయంలో అదే చేయాలి, ఏ సమయంలో అదే చేయాలి. అంటే సమయం దేనిని నిర్ణయిస్తుంది? మనం ఏం చేయాలి అనే దానిని నిర్ణయిస్తుంది. బలవంతంగా మనం ఆ సమయాన్ని మార్చలేం, సమయాన్ని బట్టి మనం మారాలి. ఆలోచన చేస్తున్నారా? మనం సమయాన్ని మార్చగలమా? సమయం మన చేతుల్లో ఉందా? నాకు ఇప్పుడు దుఃఖించడం ఇష్టం లేదు కనుక నేను నవ్వాలనుకుంటున్నాను, సమయం మార్చేద్దాం అనుకుంటున్నానంటే కుదరదు. ఒక ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళి మనం నవ్వామనుకోండి, అందరూ ఏమంటారు? మనల్ని ఎందుకు వచ్చామని అడుగుతారు. వారు కష్టాలలో, ఇబ్బందుల్లో, బాధలలో, వేదనల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం జోకులు వేసామనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మనం నవ్వామనుకోండి, ఏమంటారు? మనల్ని పిచ్చోడివా అని అడుగుతారు. ఎందుకంటే అందరూ బాధలో ఉన్నారు, కూర్చొని వారికి కలిగిన బాధను బట్టి ఏడుస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి ఓదార్పునివ్వండి. మీరు కూడా వచ్చి, మీరు కూడా బాధపడుతూ వారికి ఓదార్పునివ్వండి, వారికి ధైర్యం చెప్పండి. అంతే తప్ప మీరేదో సంతోషిస్తాను, వారి దగ్గరకు వచ్చి నేను వికటమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటాను అంటే ఎలా?
బాధపడటానికి ఒక సమయం ఉంది, అలాగే సంతోషంగా ఉండడానికి కూడా సమయం ఉంది. సమయాన్ని మనం మార్చలేం, మన ప్రవర్తనను అయితే మనం మార్చుకోవాలి. ఇది బాధపడే సమయం కనుక బాధపడాలి, ఇది సంతోషించే సమయం కనుక సంతోషించాలి. రాళ్లను కుప్పవేయుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పగా వేయుటకు. కొన్నిసార్లు చూడండి, మనకు ఒక వస్తువు అవసరం లేదనుకోండి పారేస్తాం. అది విలువైనదే కానీ అప్పుడు అవసరం లేదు, విస్తారంగా మన దగ్గర ఉందనుకోండి పారేస్తాం. సమయం అలాంటిది. కానీ అదే వస్తువు మన దగ్గర లేదు, ఇప్పుడు అది మనకు అవసరం. అలాంటప్పుడు ఏం చేస్తాం? పోగు చేసుకుంటాం. ఏదైనా ఒక పదార్థం విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనుకోండి, చాలా ఉచితంగా దొరికేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? పారేస్తారు. అదే ఆ పదార్థం బంగారం కంటే విలువైందని అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని పోగేసుకుంటారు. ఇసుక ధర పెరిగిపోయింది అనుకోండి, ఇసుక ఎక్కడ దొరకడం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చక్కగా పోగేసుకుంటారు. ఎండకు, గాలికి, వానకి వదిలేరు దానిని ఆరుబయట అలా విడిచిపెట్టరు. ఎవరు తొక్కేసినా పర్వాలేదు, ఎలా పోయినా పర్లేదని దాన్ని విడిచిపెట్టరు. దానికి ఒక పోగు వేస్తారు, దానిని చక్కగా కాపాడుకుంటారు. ఎందుకంటే ఇసుక బంగారం అయిపోయింది అంటారు. ఇసుక బంగారం అయిపోయింది. అదే ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది అనుకోండి, ఒక 10 టన్నుల లారీ 10 రూపాయలకు వచ్చేసింది అనుకోండి, ఊరకనే వేసేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? పారేస్తారు. అంటే సమయం మీ యొక్క ప్రవర్తనను మార్చేస్తుంది. ఇది ఇసుక యొక్క విలువ ఎక్కువగా ఉన్న సమయం, అప్పుడు ఏం చేస్తారు? పోగేస్తారు. ఇది ఇసుక యొక్క విలువ తగ్గిపోయిన సమయం, అప్పుడేం చేస్తారు? పారేస్తారు. మీరు సమయాన్ని అయితే మార్చలేరు, మీ ప్రవర్తనను అయితే మీరు మార్చుకోవాలి. పోగేయటమా లేక పారేయటమా? మీ ప్రవర్తనను అయితే మీరు మార్చుకోవాలి. ఆలోచించాలి, జ్ఞానమును నేర్చుకోవాలి, మనసుకు జ్ఞానమును నేర్పించాలి. తర్వాత కౌగలించుట మానుటకు, ఆప్యాయంగా కౌగలించుట మానుటకు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు కౌగలించుకున్నారు. అదే భార్యాభర్తలు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది వైవాహిక జీవితం, ఇంకప్పుడు కూడా కౌగిలించుకుంటూ, అప్పుడు కూడా ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటూ ఏం బాగుంటుంది చెప్పండి? అది సమయం కాదు. అలాగే స్నేహితులు వారు కౌగిలించుట మానుటకు సమయం ఉంది. చాన్నాళ్ళ తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారనుకోండి, ఉద్వేగభరితంగా వారిద్దరూ కౌగిలించుకుంటారు. అరే, నిన్ను చూసి చాన్నాళ్ళు అయింది అని వారిద్దరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకుంటారు, కౌగిలించుకుంటారు. అదే రోజు ఒకే రూమ్లో ఉండేటువంటి స్నేహితులైతే వారు రోజు కౌగిలించుకోవటంలో అర్థమే ఉంది చెప్పండి? అంటే కౌగిలించుట మానుటకు ఒక సమయం ఉంది. సమయమును బట్టి మీ ప్రవర్తన ఉండాలి. అలాగే వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు సమయం ఉంది. వెదకుటకు, పోగొట్టుకొనుటకు, విలువైనటువంటి వస్తువు ఏదైనా కావాలి అనుకుంటే వెతకాలి. ఉద్యోగం కావాలనుకుంటే వెతకాలి. పెళ్లి సంబంధం కావాలి, మంచిది కావాలి అనుకుంటే వెతకాలి. పోగొట్టుకొనుటకు కూడా సమయం ఉంది. పోగొట్టుకోవాలంటే దానిని పోగొట్టుకోవాలి. ఉద్యోగానికి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఆ ఉద్యోగాన్ని పొందాలి అనుకున్నప్పుడు అది మీకు అవసరం కనుక ఆ సమయాన్ని బట్టి ఉద్యోగాన్ని వెతుకుతున్నారు కనుక దానిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. మరో క్రొత్త ఉద్యోగం దొరికింది, ఇంకా మంచి ఉద్యోగం దొరికింది, అప్పుడు ఏం చేస్తారు? రాజీనామా ఇచ్చేస్తారు. పోగొట్టుకొనుటకు ఇది సమయం. ఉద్యోగాన్ని వెదకుటకు ఒక సమయం, ఉద్యోగాన్ని పోగొట్టుకొనుటకు ఒకటి సమయం. వెదకుటకు, పోగొట్టుకొనుటకు. జీవితకాలం అంతా నేను ఈ ఉద్యోగంతోనే ఉంటాను అంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వారు కూడా కొంతకాలానికి నిన్ను వెళ్ళగొట్టేస్తారు, ఉండడానికి వీల్లేదు. కనుక ఏదైనా తాత్కాలికమే. ఉద్యోగమును కానీ, లేక పెండ్లి సంబంధమును కానీ, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాన్ని కానీ వెదకుటకు, పోగొట్టుకొనుటకు. పెండ్లి సంబంధం ఇష్టం లేదనుకోండి, పోగొట్టుకొనుటకు కూడా ప్రయత్నం చేస్తారు. ఏ విధంగానైనా సరే మాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా పెండ్లి కాకమునుపు వారు వీరి గురించి వారి గురించి వీరు తెలుసుకుంటున్నప్పుడు ఎవరికైనా నచ్చలేదనుకోండి, వదిలించుకొనుటకు ప్రయత్నం చేస్తారు.
వెదకుటకు పోగొట్టుకొనుటకు సమయం ఉంది. సమయం ఉంది. వెతికే సమయంలో వెతుకుతారు, పోగొట్టుకునే సమయంలో కష్టించి కష్టించి పోగొట్టుకుంటారు. నాకు ఇది వద్దు అని చెబుతారు, రెసిగ్నేషన్ ఇచ్చేస్తారు, పారిపోయి వచ్చేస్తారు. వెదకుటకు పోగొట్టుకొనుటకు సమయం ఉంది. దాచుకొనుటకు పారవేయుటకు కూడా సమయం ఉంది. దాచుకొనుటకు పారవేయుటకు కూడా సమయం ఉంది. ఇటీవల కాలంలో నోట్ల రద్దు జరిగింది. 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు రద్దు చేసేశారు. ప్రభుత్వం వాటిని రద్దు చేసి వాటి స్థానంలో మిగిలిన నోట్లను వారు పంపిణీ చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి పాత నోట్లు చెల్లవు అన్నారు. ఒక తేదీని నిర్ణయించారు. ఆ తేదీకి ముందు, అంటే సమయం, ఆ తేదీకి ముందటి కాలంలో ఆ 500 రూపాయల నోటును, 1000 రూపాయల నోటును ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దాచుకున్నారు, కాపాడుకున్నారు, భద్రం చేసుకున్నారు, బీరువాల్లో పెట్టారు, పర్సుల్లో పెట్టారు, బ్యాంకుల్లో ఉంచారు. ఎప్పుడైతే నోట్ల రద్దు జరిగిపోయిందో, అంటే రేపటి నుండి ఈ నోట్లు చెల్లవు, ఈ రోజు వరకే చెల్లుతాయి అనుకున్నప్పుడు, ఆ తర్వాత రోజు నుంచి ఆ నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే పారేయాలనుకున్నారు. వాటిని త్వరగా మార్పిడి చేసేసుకోవాలి, లేదంటే ఇవి పారేయాలి, ఇవి ఎందుకు పనికిరానివి అయిపోతాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ తూర్పుగోదావరి అనపర్తి దగ్గర కాలువలో దొరికినటువంటి నోట్ల కట్టలు. నోట్ల రద్దు జరిగిపోయిన తర్వాత బ్లాక్ మనీని పట్టుకుందాం అనుకుంది గవర్నమెంట్. ఎవరి దగ్గర నోట్లు ఎక్కువగా ఉన్నాయి, లెక్కల్లో చూపించని నోట్లు కట్టలు ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయి, వారందరిని బయటకు తీయాలి అని గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నప్పుడు భయపడి కొందరు వ్యక్తులు ఏం చేశారు, రద్దయిపోయినటువంటి నోట్లను ఇక వారు మార్చలేక ఆ తేదీ ముగిసిన తర్వాత కాలువలో పడేశారు. అనపర్తి అనేటువంటి ఊరి దగ్గర కెనాల్ ఉంటుంది. ఊరికి ఒక పెద్ద కెనాల్ ఉంటుంది రోడ్డు పక్కన. కెనాల్ రోడ్ అని కూడా అంటారు ఆ రోడ్ని. ఆ కెనాల్లో ఏం దొరికాయి, రద్దయిపోయిన నోట్లు దొరికాయి. 500, 1000. 500కు తక్కువైనటువంటి నోట్లు దొరకలేదు. ఇక 100 నోట్లు దొరకలేదు, ఎందుకంటే అవి ఇంకా రద్దు అవ్వలేదు కదా. రద్దు అయితే అవి కూడా దొరికేస్తాయి. 500, 1000 ఈ నోట్లు కట్టలు దొరికేశాయి. నోట్ల కట్టలు కాలువలు అని పేపర్లో శీర్షిక. చూసారా, దాచుకొనుటకు పారవేయుటకు. ఇప్పుడున్నటువంటి 500 నోట్లు కూడా, ఇప్పుడున్నటువంటి 2000 రూపాయల నోట్లు కూడా, ఇప్పుడున్నటువంటి 50, 100 ఏ నోట్ అయినా సరే దాచుకొనుటకు పారవేయుటకు ఒక సమయం ఉంది. దాచుకునే సమయం కనుక చాలామంది దాచుకుంటున్నారు. దీనిని ఒకవేళ రద్దు చేసేస్తే పారవేసే సమయం. ఇంటి దస్తావేజులను దాచుకునే సమయం ఉంటుంది, వాటిని పారవేసే సమయం ఉంటుంది. అక్రమంగా ఆస్తులు సంపాదించేశారనుకోండి ఎవరైనా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అధికారులు వచ్చారనుకోండి, ఐటీ దాడులు జరిగాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వారిది అనుకున్న ఆస్తే, అప్పటి వరకు దాచుకున్న ఆస్తే పారేస్తారు. ఎక్కడైనా సీక్రెట్గా పారేస్తారు. ఎందుకంటే వారికి చిక్కిపోయారంటే జైలుకి వెళ్ళిపోతారు. మొత్తం అంతా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కనుక దాచుకొనుటకు పారవేయుటకు సమయం ఉంది. దాచుకొనుటకు పారవేయుటకు సమయం ఉంది. చింపుటకు కుట్టుటకు మనకు ఏదైనా ఒక అవసరానికి ఒక క్లాత్ మనకు కావాలనుకోండి, దానిని చింపాలనుకోండి, చింపేస్తారు. లేదు ఆ అవసరం తీరిపోయింది, ఇప్పుడు దీన్ని కుట్టాలనుకోండి, కుట్టేస్తారు. అంటే అదే క్లాత్ చింపడానికి ఒక సమయం ఉంది, కుట్టడానికి ఒక సమయం ఉంది. ఒక సంచి చింపడానికి ఒక సమయం ఉంది, కుట్టడానికి ఒక సమయం ఉంది. ఇది సరిపోవటం లేదంటే 2 సంచులు మనం కలిపి కొట్టాలండి అనుకున్నప్పుడు ఒక్కొక్క సంచిని విడగొట్టేస్తారు, చింపేసి అప్పుడు పెద్ద సంచి కింద దాన్ని కొడతారు. చింపుటకు కుట్టుటకు సమయం ఉంది. మన వస్త్రాలను కూడా అప్పుడప్పుడు చింపుటకు కుట్టుటకు సమయం. ఎప్పుడు చింపాలో అప్పుడు చింపేయాలి, ఎప్పుడు కుట్టాలో అప్పుడు కుట్టేయాలి. సమయం దాన్ని నిర్ణయిస్తుంది. ఇక ఆ తర్వాత ఏమంటున్నాడు, మౌనముగా ఉండుటకు మాటలాడుటకు. సమయాన్ని బట్టి మౌనంగా ఉండాలి, సమయాన్ని బట్టి మాట్లాడాలి. ఇంటిలో వాతావరణం చాలా భయంకరంగా ఉందనుకోండి, అందరూ కోపంతో ఉన్నారనుకోండి, మాట్లాడకూడదు. భర్త కానీ భార్య కానీ కోపంతో రగిలిపోతున్నారనుకోండి, మాట్లాడకపోవడం మంచిది, మిగిలిన వారు మాట్లాడకపోవడం మంచిది. మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు సమయం ఉంది. ప్రేమించుటకు ద్వేషించుటకు సమయం ఉంది. వారు మంచివారు అనుకుని ప్రేమిస్తారు, వారి యొక్క అసలు రంగు బయటపడగానే వారిని ద్వేషిస్తారు. వ్యక్తులు వారు వ్యక్తులుగా మారలేదు, కానీ సమయం మారింది.
ప్రేమించుటకు ద్వేషించుటకు, ప్రేమించడానికి ఒక సమయం ఉంది, ద్వేషించడానికి ఒక సమయం ఉంది. అలాగే యుద్ధం చేయటానికి, సమాధాన పడటానికి సమయం ఉంది. నీకు బలం ఉందనుకో నువ్వు యుద్ధం చేస్తావు, బలం లేని బలహీనుడు అనుకో నువ్వు సమాధాన పడతావు. బలం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు ఆ సమయం మందు యుద్ధం ప్రకటించావు, నీకు బలం లేని సమయం మందు నీవు సమాధాన పడ్డావు. ఎన్ని ఉదాహరణలు చెబుతున్నాడు చూడండి ఇక్కడ దేవుడు. ప్రసంగి ద్వారా ఇక్కడ దేవుడు ఎన్ని ఉదాహరణలు పేర్కొన్నాడో చూడండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆయా సమయములలో ఏ క్రియ చేయాలో ఆ క్రియ చేస్తున్నారు. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో అటువంటి ప్రవర్తనని కలిగి ఉంటున్నారు. ఇవన్నీ మీ జీవితంలో, మీ చుట్టూ మీరు చూస్తున్నటువంటి అనుదిన కార్యక్రమాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు. ప్రియులైన నా స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ప్రతిదానికి సమయం ఉన్నప్పుడు దేవుడు ఆయన కొరకు బ్రతికే కాలమును కూడా నిర్ణయిస్తున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చే కాలమును కూడా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని కొరకైన బ్రతుకును కలిగి ఉండవలసిన కాలంలో మనము దేవుని కొరకు బ్రతకకపోతే మనం భారీ నష్టాన్ని ఎదుర్కొంటాం. మనం దేవుని యొక్క కోపానికి బలైపోతాం, ఆయన యొక్క శిక్షకు బలైపోతాం. లోకమందు ఏ సమయమందు ఆ క్రియనే, ఆ కార్యక్రమమునే మనం చేస్తున్నప్పుడు దేవుని యొక్క సమయంలో దేవుని కొరకు బ్రతకాలి. దేవుని చిత్తమును నెరవేర్చవలసిన సమయంలో దేవుని చిత్తముని నెరవేర్చాలి. ఈ విషయమును గూర్చి పరిపూర్ణముగా వచ్చే భాగాలలో మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న పరమ తండ్రి, మీరు అనుగ్రహించిన జ్ఞానపు వాక్కుల నిమిత్తం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ మాటలను కేవలం విని అలంకారప్రాయులుగా మేము ఉండిపోకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించి మమ్మల్ని మేము సరిదిద్దుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. ప్రతిదానికి సమయము కలదని మీరు విశ్లేషించిన తీరును బట్టి మీ కృతజ్ఞతలు. నాయనా, ఆయా సమయములు యందు ఆయా విధాలుగా మేము ప్రవర్తిస్తున్నాము. అయితే మీ కొరకు బ్రతకవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మీ కొరకు బ్రతకాలి అనే గొప్ప జ్ఞానపు సంగతిని మేము నేర్చుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన, అట్టి ప్రవర్తనను మేము కలిగి ఉండు నిమిత్తం మాకు సహాయం చేయమని కోరుకుంటూ మరిన్ని సంగతులను వచ్చే భాగాలలో మాకు నేర్పుమని మిమ్మల్ని అడుగుతూ మా ప్రార్థనా విన్నపములను మీ ప్రియ కుమారుడును లోకరక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.